ఇవాళ మనం వెళ్తున్న ప్లేస్ ని ది సెవెంత్ హెవెన్ అని కూడా అంటారు. దానికోసం మనం ఇప్పుడు కేరళ బోర్డర్ క్రాస్ చేసి తమిళనాడులోకి ఎంటర్ అవ్వాలి. ఆన్ ది వేలో బాహుబలి వాటర్ ఫాల్ కి బై బై చెప్పేసి బయలుదేరదాం. ఇది బాహుబలి వాటర్ ఫాల్ కి వెళ్లే దారిలోని వ్యూ పాయింట్. ఇక్కడ నుండి మనం వాటర్ ఫాల్ ని లుక్ వేసి వెళ్ళొచ్చు. ఈ వాటర్ ఫాల్ కి ఎలా వెళ్ళాలి, ఇంకా అత్తేపల్లిలో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అని ప్రీవియస్ బ్లాగ్ లో ఉన్నాయి. చిన్నప్పుడు వినే ఉంటారు, కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అని. కానీ ఇక్కడ కాకులు చీమలు బ్రహ్మాండంగా దూరతాయి మొబైల్ సిగ్నల్స్ తప్ప. దాంతో దిక్కుమాలిన అంతర్జాలాన్ని పక్కన పెట్టి ప్రకృతి ఇంద్రజాలంలో మునిగితే ఈ దారిలో ఎలిఫెంట్స్, బైసన్స్ లాంటివి ఉంటాయంట. ఏనుగు కోసం ఎంత వెతికామంటే దారి తప్పిన గొర్రెను కూడా తల్లి ఏనుగు కోసం వెతుకుండదు, అంతలా వెతికాం. కానీ ఏనుగు కాదు కదా, దాని పేడ కూడా కనపడలేదు. కానీ నెమళ్ళు మాత్రం ఊర్లో కోళ్లు తిరిగినట్టు తిరుగుతున్నాయి. ఫస్ట్ కనిపించిన నెమలి ఇదే. ఇది మా పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించింది. దాన్ని మేమేదో చేస్తామన్నట్టు గోల గోల చేసింది. ఆంధ్వేలో ఇంకో నెమలి కనిపించింది. ఇది రేలంగి మావి పీకాక్ వర్షన్ లాగుంది. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. పొడుస్తుందా? అది ఇదే వస్తుంది. దగ్గరకు వచ్చింది, ముట్టుకోవచ్చా? పొడిచిద్దా? పొడిచిద్దా అంట. ఈ ట్రిప్ లో స్పెసిఫిక్ గా ఒక ప్లాన్ అంటూ ఏం లేదు. ఆ రూట్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని మాత్రమే అనుకున్నా. నైట్ 8 o'clock కి త్రిశూర్ లో ట్రైన్ ఎక్కి రిటర్న్ అవ్వాలి. ఆ టైంకి త్రిశూర్ రీచ్ అవ్వగలిగితే చాలు, ఏ దరిద్రాలు జరగకుండా. రోజు మొత్తానికి కలిపి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాం. 7,500 వరకు చార్జ్ చేశారు. ఇంతకీ మనం వెళ్తున్న ప్లేస్ పేరు చెప్పలేదు కదా. ఇది తమిళనాడులోని పల్లెటూరులా ఉండే ఒక చిన్న టౌన్. జస్ట్ ఇమాజిన్, ప్రతిరోజు నిద్ర లేచి డోర్ ఓపెన్ చేయగానే ఇంటి ముందు ఇలా కొండలు, టీ తోటలు, గడ్డి మేసే ఆవులు, ఎగిరే పిట్టలు, అవేసే రెట్టలు. అబ్బాబాబా! లగ్జరీ విల్లాస్ లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు కూడా కలగని కుళ్ళు, అసూయ ఇక్కడ జనాన్ని చూస్తే కలిగింది. తమిళనాడులోకి ఎంటర్ అయ్యామో లేదో సంబరాలు అంబరాని అంటూ ఉన్నాయి. ఏంటి హడావిడి అంటే గణేష్ నిమజ్జనం. ఫెబ్లో నిమజ్జనం ఏంటి అనుకుంటున్నారా? ఇది సెప్టెంబర్ లో తీసిన వీడియో. ఇంత డిలే ఎందుకంటే ఇట్స్ ఎ సాడ్ స్టోరీ. క్యాన్సర్ కి క్యూర్ ఉందేమో గానీ నాకు వచ్చిన ఒక రోగానికి క్యూర్ లేదు. ఏ సైంటిస్టు మందు కనిపెట్టలేని దిక్కుమాలిన రోగం అది. అదే ప్రొక్రాస్టినేషన్. దాన్ని కొంతమంది బద్ధకం, సోమర్తనం అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. అలా అదిగో ఇదిగో అని ఎడిట్ చేసే లోపు 4 నెలలు గడిచిపోయాయి. ఈ ఇయర్ లో 2024 లో ఫస్ట్ చూసిన గణేష్ విగ్రహం ఇదే. ఏ ముహూర్తాన కేరళలో అడుగెట్టానో గానీ వినాయక చవితికి విగ్రహాలు దొరకవు, ఉగాదికి వేపపూత దొరకదు. ఇది వచ్చేసి షోలయార్ డ్యామ్. ఇది ఏషియాలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డ్యామ్. ఇక్కడ వాటర్ ని ఇరిగేషన్ కోసం మాత్రమే కాదు, పవర్ జనరేషన్ కూడా యూజ్ చేస్తారంట. ఇక్కడ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని తమిళనాడు అండ్ కేరళ రాష్ట్రాలు యూజ్ చేసుకుంటాయి. ఇవి షోలయార్ డ్యామ్ బ్యాక్ వాటర్స్. ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇదే లొకేషన్ ఏ మున్నార్లోనో ఊటీలోనో ఉంటే కుంభమేళాకు వచ్చినట్టు వస్తారు జనాలు. ఇలా జనాలు గోల్ లేకుండా ప్రశాంతంగా నేచర్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే వాల్బ్రా ఈజ్ ది బెస్ట్. ఈ ప్లేస్ ఎంత బాగుందంటే అక్కడ ఓ 10 నిమిషాలు టైం స్పెండ్ చేసి ఉంటాం. 10 నిమిషాలు ఉండి రిటర్న్ అయిపోయాం. బట్ ఫిజికల్ గా మాత్రమే రిటర్న్ అయ్యాం. మెంటల్ గా అక్కడ నుండి వచ్చేయడానికి వారం పట్టింది లిటరలీ. ఆ వ్యూ అంతా ఏదో పెయింటింగ్ లా ప్రింట్ అయిపోయింది మైండ్ లో.
నాకు వెళ్ళినంత దూరం మున్నారే గుర్తొస్తుంది. ఏమాత్రం తక్కువ కాదు మున్నార్ కంటే. మీరు వాల్పరాయ్ విజిట్ చేయాలి అనుకుంటే మీరు ట్రైన్‌లో వచ్చినా, బస్‌లో వచ్చినా, ఫ్లైట్‌కొచ్చినా ఫస్ట్ కోయంబత్తూర్ రీచ్ అవ్వాలి. కోయంబత్తూర్ టు వాల్పరాయ్ ఒక 108 కిలోమీటర్స్ ఉంటుంది. సో, కోయంబత్తూర్ నుండే క్యాబ్ బుక్ చేసుకుంటే బెటర్. కోయంబత్తూర్ నుండి వాల్పరాయ్‌కి మధ్యలో పొలాచి అని ఊరుంటుంది. యాక్చువల్ ట్రిప్ అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది రూటు. మీరు బైక్ రైడ్ చేస్తూ ఈ రూట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే నో ప్రాబ్లమ్. కోయంబత్తూర్‌లోనే రెంటల్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి. నాకు ఈ రోడ్ చూడగానే ఎందుకో ఈ రూట్ లో సైకిల్ నడపాలనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉందో. జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి మా పుణ్యపురుషుడు ఒకటే గోల, డ్రిజిల్ అయితే బాగుండు, క్లైమేట్ బాగుంటుంది అని. నాకు తెలిసి మనసులోని క్షుద్ర పూజలు గట్రా చేసినట్టున్నాడు. చినుకులు స్టార్ట్ అయ్యాయి. అడుగడుక్కి ఒక ఊరేగింపు కనిపిస్తూనే ఉంది. నాకైతే గత 4 ఏళ్లుగా మిస్ అయిన ప్రాపర్ వినాయక చవితి వైబ్ అంతా ఒకే రోజు ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. కానీ భలే ఉంది ఇలా టీ ఎస్టేట్స్ మధ్యలో నుంచి ఊరేగింపు. వాల్పరాయ్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం అంటే వింటర్ అనే చెప్పొచ్చు. నవంబర్ టు ఫెబ్. రైనీ సీజన్ లో కూడా గ్రీనరీ అది బాగుంటుంది, కానీ ఫ్రీక్వెంట్ గా రెయిన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడిప్పుడే జనాలు కనిపించడం స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా మోస్ట్లీ లోకల్సే, టూరిస్టులు చాలా చాలా తక్కువ ఉన్నారు. తెలుగు స్టేట్స్ నుండి వాల్పరాయ్కి ట్రిప్ ప్లాన్ చేయాలి అనుకుంటే ఓన్లీ వాల్పరాయ్ కాకుండా కోయంబత్తూర్ ఇంకా అత్తిరాపల్లి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అంత దూరం నుండి వచ్చినందుకు కొంచెం గిట్టుబాటు అయింది. రీసెంట్ గా నేను సోషల్ మీడియాలో ఒక టెంపుల్ గురించి విన్నాను. అక్కడ అమ్మవారి విగ్రహం చాలా యూనిక్ గా ఉంది. 15 అడుగుల విగ్రహం ఆకాశాన్ని చూస్తూ పడుకున్నట్టుగా ఉంటుంది. ఎక్కడ టెంపుల్ చాలా యూనిక్ గా ఉంది అని సెర్చ్ చేస్తే అఫ్ కోర్స్ ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ తమిళనాడులోనే, అది కూడా పొలాచికి దగ్గరలో ఉంది. నేను పొలాచి విజిట్ చేసే టైంకి నాకు ఆ టెంపుల్ గురించి తెలియదు. అది వచ్చేసి మాసాని అమ్మన్ టెంపుల్. అన్ని ప్రాపర్ గా సెట్ అయితే మళ్ళీ ఇంకోసారి వాల్పరాయ్ రావాలి, ఆ టెంపుల్ విజిట్ చేయాలి. ఈ వాల్పరాయ్ రోడ్స్ లో సైకిల్ వేసుకొని తిరగాలి. చాలా వాటర్ ఫాల్స్ ఇంకా వ్యూ పాయింట్స్ మిస్ చేసాము, ఎందుకంటే 1 డే ట్రిప్ కాబట్టి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవన్నీ ప్రాపర్ గా విజిట్ చేయాలి. ఇది వచ్చేసి ఫోటో పాయింట్. మన సోషల్ మీడియాలో వాల్పరాయ్ అని కొట్టగానే ఫస్ట్ వచ్చే లొకేషన్ ఇదే. ఇవి నీలగిరి తార్స్, తమిళనాడు రాష్ట్ర జంతువు. ఇవి ఓన్లీ వెస్టర్న్ ఘాట్స్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. తమిళనాడు గవర్నమెంట్ కోట్లు ఖర్చు పెడుతుందంట వాటిని కాపాడటానికి, ఎందుకంటే అవి అంతరించిపోయే దశలో ఉన్నాయి. అలా వాల్పరాయ్ నుండి మా ప్రయాణం పొలాచి వైపు సాగింది. ఈ దారిలో మొత్తం 40 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. కారెక్కగానే కక్కునే బ్యాచ్ కి ఇది ఒక సంక్లిష్ట ప్రయాణం అనే చెప్పొచ్చు. నేను వాల్పరాయ్లో బటర్ మిల్క్ తాగి కారెక్కాను. నాకు తెలిసి అందులోంచి బటర్ సపరేట్ అయిపోయి ఉంటుంది ఈ జర్నీ దెబ్బకి.
40 సార్లు రింగా రింగా రోజుసాడి కిందకైతే దిగేసాం. ఈ పొలాచి కొంచెం మన గోదావరి జిల్లాలో ఉంది. అందుకేనేమో మన టాలీవుడ్ మూవీస్ లో పల్లెటూరులో షూటింగ్ అనగానే పొలాచి వచ్చేస్తారు. నిజానికి మేము పొలాచి రావాల్సిన అవసరమే లేదు. వాల్పరాయి నుండి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లి అత్తిరాపల్లి, చాలకుడి మీదుగా త్రిశూర్ వెళ్ళొచ్చు. కానీ కొత్త రూట్ ఎక్స్ప్లోర్ చేద్దామన్న దిక్కుమాలను కోరుకోవడం మాకు కలిగింది. డ్రైవర్ ఏమో మలయాళి, మేమున్నదేమో తమిళనాడు. ఆయనకు రూట్ తెలీదు, మాకేమో టైం లేదు. అటు ఇటు తిప్పి పల్లెటూరు సందుల్లోకి తెచ్చాడు. సర్లే అని గూగుల్ అక్కని అడిగితే గో స్ట్రైట్ అంటది, ఎదురుగ్గా డెడ్ ఎండ్ ఉంటది. ఇంత టెన్షన్ లో ఏం చేయాలో తోచక ఏమీ చేయలేనని అర్థమయ్యి కామ్గా నిద్రపోయా. కళ్ళు తెరిచేసరికి ఇదేదో పెద్ద టన్నెల్లో ఉన్నా. నాకు అసలే ఇలాంటి క్లోజ్డ్ ఏరియాస్, ఇరుగ్గా ఉండే ప్లేసెస్ ని చూస్తే ఊపిరి ఆడదు. ఊపిరి ఎందుకు ఆడదంటే నా బొంద ఎందుకు ఆడదు అదొక ఫీలింగ్ నాకు. దాన్నే క్లాస్ట్రోఫోబియా అంటారంట, ఈ మధ్య తెలిసింది. ఇదేమో ఇంత బాగుంది, టన్నెల్లో మళ్ళీ ఇంకో టన్నెల్. ఎంతసేపటికి అవ్వదే, ఎంత బాగుందిరా నాయన. వెంటనే ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే దీన్ని కుటిరన్ టన్నెల్ అంటారంట. కొండని డ్రిల్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు దీన్ని. దాదాపు 1.5 కిలోమీటర్ పైనే ఉంది లెంత్. దీనికి ముందు ఈ రూట్ లో వెళ్ళాలంటే పైన కుటిరన్ హిల్స్ ఘాట్ రోడ్ లో వెళ్ళాలి. షార్ప్ కర్వ్స్ ఉండేవంట. ల్యాండ్ స్లైడ్స్, యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేవి. వాటిని అవాయిడ్ చేయడానికి, ట్రావెల్ టైం ని తగ్గించడానికి ఈ టన్నెల్ ని కట్టారంట. అమ్మ మొత్తానికి టైం కి చేరుకున్నాం స్టేషన్ కి.